ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల ఏర్పాట్లు సరిగా లేవంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది జోగిని శ్యామల. బోనం సమర్పించేందుకు ఆలయానికి వస్తూ ఉండగా పోలీసులు వ్యవహరించిన తీరుపై శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడపడుచును ప్రభుత్వం అవమానించిందని, శివసత్తుల పట్ల హేళనగా ప్రవర్తిస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అమ్మవారికి బోనం సమర్పిస్తున్న తమ పట్ల చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్యామల. ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుందని ఆమె మండిపడ్డారు. మీరు చాలా గవర్నమెంట్ దౌర్జన్యంగా, దారుణంగా, అత్యంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంది మా పట్ల. శివశక్తులు అంటే మీకు అంత హేళన. ఈరోజు మీకు ఇక్కడ అమ్మవారిని పెట్టమని ఎవరండి చెప్పింది? బోనాలు చేయమని లక్షల మంది ఎలా వస్తున్నారండి? మమ్మల్ని చూడ్డానికి వస్తారండి. మేము అమ్మవారికి ఇష్టంగా, మాకేం పని పాఠాలు లేవా? సాంప్రదాయ సంస్కృతులని కాపాడుతున్నాం. 5 ఏళ్ళు ఉంటారేమో, 10 ఏళ్ళు ఉంటారేమో, 24 ఏళ్ళు, 26 ఏళ్లుగా నేను బోనాన్ని తెస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ విధంగా, గతంలో ఒకసారి ఇలా జరిగింది. చాలా మనసు బాధపడుతున్నాను. నేను అసలు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా నేను ఇంత అవమానం చెందలేదు. నన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టి తోసేశారు. బోనాలు తెస్తుంటే బోనం ఎత్తుకున్నారని కూడా చూడకుండా నన్ను ఇక్కడ పెట్టుకొని ఇలా నెట్టేశారు పోలీసు వాళ్ళని. ఇదా మీరు తెచ్చుకున్న తెలంగాణ? సిగ్గు లేదా మీకు? షేమ్ ఆన్ ది గవర్నమెంట్. తెలంగాణ మనం తెచ్చుకుంది బంగారు తెలంగాణ అని బంగారు బోనాలు చేస్తున్నారు. మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు రావడానికి అమ్మవారిని పెట్టింది. అలా చెప్తే మేము రాము టెంపుల్కి. మా ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, మేము దేవుడు పూజ చేసుకుంటాం. కానీ ఇదేంటండి దౌర్జన్యంగా ఇంతమంది? ఒక్కసారి చూడండి, 10-15 కిలోల బరువులు మోస్తూ వాళ్ళకి ఎన్ని గంటలు ఆగాలండి బోనాలు ఎత్తుకొని? దిస్ ఇస్ టూ మచ్. ఇది చాలా అన్యాయం. అమ్మవారి మాంకాలమ్మ ఈ గడ్డకు ఆడపడుచు బాధపడ్డ ఒక శివశక్తి, ఒక జోగుదాన్ని, నీళ్లు బాగుపడ్డా మీ గవర్నమెంట్కి మంచిది కాదు. షేమ్ ఆన్ యూ గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఖచ్చితంగా పడిపోతుంది.